శుభోదయం అందరికీ నమస్కారం. నేను ఒక వీడియో పెట్టాను కదండి, ప్రీవియస్ వ్లాగ్ అని చెప్పేసి. అదే అయిపోయిన తర్వాత ఇంకా నేను అది వీడియో అప్లోడ్ చేస్తుండగానే మా రిలేటివ్స్ వచ్చారని చెప్పేసి నాకు కాల్ వచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారని నేను వెళ్ళిపోయాను అప్లోడ్ పెట్టేసి. ఇంకా తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేశాను అనమాట, ఎప్పుడు అప్లోడ్ అవ్వాలి ఏంటి అనేది. నైట్కి ఇంకా ఆ రోజు నైట్ అంతా నాకు అక్కడే సరిపోయింది. నేను ఇంటికి వచ్చేసరికి 10 o'clock అయిందనమాట. అక్కడే డిన్నర్ చేసి వచ్చేసాను, నేను పిల్లలు. మా హస్బెండ్కి అయితే పంపించేశాను అనమాట. సో నెక్స్ట్ డే ఏం జరిగిందంటే మేము ఊరు వెళ్ళామన్నమాట. మా చిన్నత్తయ్య వాళ్ళ ఊళ్ళో ప్రతిష్ట ఉందని చెప్పేసారు, ధ్వజస్తంభం ప్రతిష్ట అనమాట. సో మేము 7కి బయలుదేరాలనుకున్నాము మార్నింగ్. అది కాస్త 8 అయింది మేము బస్సు ఎక్కేసరికి. 8కి బస్సు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి కోయిలకుంట్ల వరకు ఒక బస్కి వెళ్ళి కోయిలకుంట్ల నుంచి మళ్ళీ తాడిపత్రి బస్సు ఎక్కి మధ్యలో దిగాము. ఆ మధ్యలో దిగిన తర్వాత అక్కడికి మా హస్బెండ్, అది మా మరిది ఉన్నారు కదండి, చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి, తను వచ్చేసి ఇంకా అక్కడికి కాల్ చేశారనమాట. బైక్లు వేసుకొని వచ్చారు, 2 బైకులు. ఎందుకంటే 2 పిల్లలు, నేను, మా హస్బెండ్ నలుగురు ఉన్నాము కాబట్టి 2 బైకులతో 2 మనుషులు వచ్చారు. సో అట్లా మేము ఊరికి వెళ్ళామన్నమాట. మేము బస్సు దిగిన దగ్గర నుంచి 1.5 kilometers ఉంటుందంట ఊరు అని చెప్పారనమాట. సో అట్లా ఆ ఊరు వెళ్ళేసాము. ఊరు వెళ్ళేసి ఇంకా అక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ట కరెక్ట్గా మేము వెళ్ళేసరికి ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తున్నారు అనమాట. మేము వెళ్ళేసి కొంచెం అక్కడ ఏదో డబ్బులే వేయాలి అది అంటారు మామూలుగా, గుంతలు వేసేటప్పుడు. అట్లా వేసేసి దాని ముందర పెట్టుకున్నాము. తర్వాత టెంకాయ కొట్టాలి అంటే ఇంకా ఇప్పుడే కాదు, సిమెంట్ అదంతా వేశారు కదా, అదంతా అతుకున్న తర్వాత వేయాలి అంటే కనుక ఇంకా మేము వస్తూ ఉన్నాము. మళ్ళీ వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా వేరే రిలేటివ్స్ కూడా ఉన్నారనమాట. మా పెద్దనాన్న వాళ్ళ మనవరాలు వాళ్ళ ఇల్లు అక్కడే అనమాట. సో దారిలో కనిపించేస్తే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడే ఒక 1 hour అట్లా అయిపోయింది. తర్వాత టెంకాయ కొట్టవద్దంట, అదంతా ఆరాలి అని చెప్పేసి అంటే మా హస్బెండ్ ఇంకా ఇంటికి వెళ్దాము అన్నట్టుగా అంటే సరే నేను కూడా వస్తాను కదా అని చెప్పేసి మా చిన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడే ఆఫ్టర్నూన్ వరకు అందరం మాట్లాడుకుంటూ, ఎప్పుడో కదండి కలిసేది, సో అందరము మాట్లాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఈవినింగ్ వరకు బాగా పడుకునేసి ఇంకా అక్కడే, అంటే పడుకోవడం అంటే మా హస్బెండ్కి వచ్చేపు అట్లా, నేను ఇట్లా నిద్రపోవడం అంటే ఏం లేదు, ఊరికే అట్లా పడుకునేసి పిల్లలు కొంచెంసేపు ఎంజాయ్ చేశారు. తర్వాత ఈవినింగ్ ఇంకా బయలుదేరి నైట్ 7-7:30కి అంతా మేము మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట. సో అట్లా అయిపోయింది. అది వచ్చేసి థర్స్డే అనమాట. నేను ఈ వీడియో షూటింగ్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ చేస్తున్నా. ఫ్రైడే ఏం చేసినాను, ఇంకా థర్స్డే మార్నింగ్ అయితే ఇంకా నేను ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట, వంట ఏం చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడే తిన్నాం, లంచ్ అక్కడే తిన్నాము. ఈవినింగ్ వచ్చాక వండాను. ఏం తిన్నాం మేము నిన్న నైట్, రైస్ పెట్టాను. గోంగూర పికిల్ ఆల్రెడీ చేశాను అనమాట నేను. సో ఆ గోంగూర పికిల్ రైస్ కొంచెం అదేంటి నెయ్యి వేసుకొని తినేసాము. నైట్కి ఏదో ఒకటి అని చెప్పేసి తినేసాము. మా అమ్మని అడిగితే ఏమన్నా వేసామంటే నేనేం చేయలేదు, ఓన్లీ 1 కర్రీ, ఒకటే కర్రీ వేసానని చెప్పేసి చెప్పింది. ఇంకా వాళ్ళకే సరిపోదంటే ఇంకా సరేలే మేము అన్నం పెట్టుకుంటామని చెప్పేసి పెట్టేసుకున్నాం. నైటే కదా కాబట్టి పెద్ద ఇబ్బంది అని చెప్పేసి అట్లా తినేసినాము. ఇంకా ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి దోశ పచ్చడి వేసాను. ఆఫ్టర్నూన్కి వచ్చేసి క్యాబేజీ అన్నం వేసాను. ఇప్పుడు నైట్కి మా హస్బెండ్ చపాతీ చేయమన్నాడు కాబట్టి నైట్ రైస్ చాలా ఎక్కువ పెట్టేశాను నేను. ఆఫ్టర్నూన్ పిల్లలు ఏంటంటే మార్నింగ్ దోశలు ఉంటే అవి తినేశారు, రైస్ తినలేదనమాట. సో రైస్ చాలా మిగిలిపోయింది. వాళ్ళు తినుంటే కనుక కనీసం 2 మనుషులమైనా ఉండేవి. ఇప్పుడు వాళ్ళు కూడా తినలేదు కాబట్టి మాకు సరిపోతుందేమో, నైట్ తక్కువగానే తింటామన్న ఉద్దేశంతో ఉన్నాం. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రొట్టె చేయాలని చెప్పేసి కాల్ వచ్చింది. సో అక్కడ రొట్టె చేసుకొని తీసుకురావాలన్నా లేకపోతే నైట్కి రైస్ తినాలన్నా, చేసుకొని వచ్చి రొట్టెలు క్యాబేజీ పొద్దున్న తినాలా అనేది ఆలోచించాలన్నమాట. సో ఇదనమాట థర్స్డే ఫ్రైడే వరకు. నేను ఊరు వెళ్ళా కదా, చాలామంది ట్రావెలింగ్ లాగ్ షూట్ చేస్తారు కదా, అది ఇదేనంటే నాకు ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అఫ్కోర్స్ తీస్తా, ఫొటోస్ దిగుతాము, ఏదైనా నచ్చితే వీడియోస్ తీస్తా, కానీ అదే పనిగా వీడియో తీసుకుంటూ ఉండాలంటే నాకు ఎవరైనా వీడియోగ్రాఫ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మళ్ళీ నాకు తీయడానికి బాగుంటుంది కదా, కానీ నాకు నేను తీయలేను. నన్ను ఎవరైనా తీస్తే హ్యాపీగా ఉంటుంది, కానీ నాకు నేను ఇట్లా వీడియో పట్టుకొని నేను కనిపించకుండా వాళ్ళందరూ కనిపిస్తూ ఏం బాగుంటుంది అది, అట్లా నాకు తీయాలని అనిపించదు. ఇంకా మా హస్బెండ్ అంటారా, కనీసం ఫోటోలే దిగరు, ఆయన దిగరు, తీయడు, ఇంకా వీడియోస్ ఏం తీస్తాడు మమ్మల్ని అని చెప్పేసి నేను అసలు ఆ థాట్ కూడా రాలేదు నాకు. నేను చెప్పా కదండి ఆల్రెడీ వ్లాగ్స్ నేను షూట్ చేయను, చెప్తాను అని చెప్పేసి. సో అట్లా మంచిగా వాళ్ళ ఊరికి వచ్చేసి మేము 12 years అయింది మ్యారేజ్ అయ్యి. 12 years నుంచి ఇప్పుడు వెళ్ళాము. అదే అనిపించింది, ఎప్పుడో వెళ్ళాల్సింది మ్యారేజ్ అయిన కొత్తలో, అది కాస్త పోస్ట్పోన్ అయ్యి 12 years తర్వాత ఇప్పుడు వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మా హస్బెండ్ కూడా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఎప్పుడు చిన్నప్పుడు అంటే పెళ్ళికి ముందు వెళ్ళారంట, కానీ పెళ్ళి తర్వాత వెళ్ళారు ఆయన కూడా 2 to 3 times వెళ్ళారు. ఆయన సింగిల్గా వెళ్ళారు, బట్ విత్ ఫ్యామిలీ అనేది మేము వెళ్ళలేదు అనమాట. నేనైతే ఇప్పటిదాకా వెళ్ళలేదు ఆ ఊరికి. సో అదన్నమాట విషయము. సో ఇది కూడా వచ్చేసి నేను నా కోసం ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి వీడియో షూట్ చేసుకోవడమే తప్పితే ఏం లేదు. చూస్తే చూడండి, లేకపోతే లేదు.
ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కనుక మీకు అంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ గట్లా ఏమీ లేదు, నా కోసం నేను పెట్టుకుంటున్నాను. సో మీకు యూజ్ అయితే కనుక చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.